ఎస్ఎస్ఎంబి 2020 సంబంధించినటువంటి గ్లోబ్ ట్రోటర్ ఈవెంట్ ఈ నెల 15వ తారీఖున భారీగా రామోజీ ఫిల్మ్ సిటీలో జరగనున్న విషయం తెలిసిందే. అయితే రాజమౌళి గారు అధికారికంగా తన ఎక్స్ ఖాతాలో ఒక వీడియోని అయితే పంచుకున్నారు. ఆయన ట్వీట్లో నవంబర్ 15వ తారీఖున జరగబోతున్న మన గ్లోబ్ ట్రోటర్ ఈవెంట్కి సంబంధించినటువంటి కొన్ని సూచనలు అయితే అభిమానులకు ఇవ్వడం జరిగింది. నవంబర్ 15వ తారీఖున ఈవెంట్లో మీ అందరినీ చూడటం చాలా ఆనందంగా ఉంది. ఎవరికి ఇబ్బంది కలగకుండా సురక్షితమైన మరియు సంతోషకరమైన అనుభవాన్ని అందించడానికి పోలీసులు మరియు భద్రతా సిబ్బందితో సహకరించండి. ఈవెంట్కు 18 సంవత్సరాల లోపు ఉన్న వారికి అలాగే సీనియర్ సిటిజన్లకు ఎవరికి కూడా అనుమతి లేదు. ఇక ఈవెంట్ ఆ రోజున రామోజీ ఫిలిం సిటీ యొక్క ప్రధాన ద్వారం మూసివేయబడుతుంది. అలాగే ఈ ఈవెంట్ అనేది ఓపెన్ ఈవెంట్ కాదు, కేవలం ఫిజికల్ పాస్ ఉన్నవారు మాత్రమే రండి. అలాగే విజయవాడ, ఎల్బీ నగర్, గచ్చిబౌలి రూట్ల నుండి వచ్చే వాళ్ళ కోసం పాస్ మీద ఉన్న క్యూఆర్ కోడ్ని స్కాన్ చేస్తే రూట్ మ్యాప్ వస్తుంది. క్లియర్ కట్గా ఎక్కడికక్కడ పోస్టర్లు కానీ యారో మార్క్స్, యూటర్న్స్ అన్నీ కూడా అయితే ప్రవేశ మార్గంలో ఉంటాయి. పార్కింగ్ ఏరియా వరకు అయితే బోర్డులు అయితే ఉంటాయి. మీకు ఎటువంటి ఇబ్బందులు కలగవు. అలాగే ఈవెంట్ గేట్లు మధ్యాహ్నం 2 గంటల నుంచి తెరిచే ఉంటుంది. ఎప్పుడైనా రావచ్చు 2 తర్వాత నుంచి. ముందుగా వస్తే మంచి సీట్లు అయితే దొరుకుతాయి. రాజమౌళి గారు చెప్పిన ఈ మాటలన్నీ కూడా హాజరయ్యే వారికి వేలాది మందికి ముఖ్యంగా మార్గదర్శకంగా మారాయి. భారీ స్థాయిలో జరుగుతున్న ఈ కార్యక్రమం సందర్భంగా భద్రతా ఏర్పాట్లతో పాటు ట్రాఫిక్ నియంత్రణకు కూడా ప్రత్యేకమైన చర్యలు తీసుకుంటున్నట్లుగా సమాచారం. అభిమానులందరూ కూడా రాజమౌళి గారు చెప్పిన మాటలను విని పాటించి ఈవెంట్ను ఆనందంగా వెళ్ళి హాయిగా తిరిగి రావాలని కోరుకుంటున్నాను.